రాష్ట్ర అధికార కార్యదర్శి, అలాగే తాటికేల జయరాం గారు విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. జయరాం గారు నమస్తే అండి. నమస్తే విజయ్. సార్, రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ అయితే ఆమోదించింది. రాజాసింగ్ చాలా సందర్భాల్లో తను పిలిచి అడిగితే ఖచ్చితంగా వివరణ ఇస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన వివరణ తీసుకోకుండానే అతను రాజీనామాను ఆమోదించింది. ఎలా చూడాలి సార్? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలు విజయ్. ఇక్కడ రాజాసింగ్ మాత్రమే చూడొద్దు. ఇక్కడ రాజాసింగ్ అనేది ప్రత్యేకమైన ఒక శైలి ఉన్న నాయకుడు. సో అది బీజేపీ ఇప్పుడు అంటే మొన్నటి బీజేపీ కాదు, ఈ రోజు బీజేపీ యాక్సెప్ట్ చేసినా చేయకున్నా అది తథ్యం, అది కరెక్ట్. అంటే బీజేపీ పార్టీలో ఎవరు గెలవనప్పుడు కూడా బీజేపీ కండువా మోసేసి బీజేపీకి జిందాబాద్ కొట్టేసి బీజేపీ అడుగుజాడల లోపల అంటే ఒక వాయిస్ ఉన్న వ్యక్తిగా రాజాసింగ్ ప్రజల్లోకి గెలిచి వచ్చాడు. దానికి ఎవరైనా అభినందించాల్సిందే. సో బీజేపీ కూడా యాక్సెప్ట్ చేసింది ఆ రోజు. ఈ రోజు కూడా దాన్ని కాదు అని అంటదని అనుకోను. కానీ రాజాసింగ్ మాటల్ని ఇప్పుడు దాన్ని ఎందుకు ఇబ్బందిగా తీసుకుంటుంది అనేది బీజేపీ ఒకసారి ఆలోచించాలి. అంటే బీజేపీ రాజాసింగ్ మాటలనే తీసుకుంటుందా, లేకపోతే రాజాసింగ్ లాగా ఎవరు మాట్లాడినా కూడా అట్లనే ఉంటుందా, లేదనుకుంటే రాజాసింగ్ ఉన్నాడు కాబట్టి రాజాసింగ్ కానీ లేకపోతే కింది కులాలు ఎవరైనా మాట్లాడితే ఇబ్బంది పడి అట్లా తీసుకుంటుందా అనేది ఇవన్నీ ప్రశ్నలు, బీజేపీ వైపు ఉన్న ప్రశ్నలు. అంటే ఒకవేళ కనుక రాజాసింగ్ సో ఏ విధంగా మాట్లాడినా కూడా డెఫినెట్గా రాజాసింగ్ అనేది సాఫ్ట్గా మాట్లాడలేదు, ఎప్పుడైనా కూడా హార్డ్గానే మాట్లాడుతాడు, హార్ష్గానే మాట్లాడాడు. అదే ఆయన బలహీనత, బలం కూడా రెండు రాజాసింగ్ అది బలహీనతగా మారింది, బలంగా మారింది. అది బీజేపీకి తెలియని విషయాలు కాదు. మరి నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంకన్నాకు తెలియని విషయాలు కాదు. బుల్డోజర్ రాజకీయాలు కానీ ప్రభుత్వం కనుక యూపీలో చేస్తే అదే ప్రభుత్వాన్ని మేము వస్తే మేము కూడా ఇక్కడ ప్రవేశపెడతాం, బుల్డోజర్లతోనే మేము కూడా ఇట్లానే కట్టడాలు కూలుస్తామని చెప్పేసి రాజాసింగ్ బహిరంగంగా ప్రకటన చేసిండు. అప్పుడు బీజేపీ ఏం మాట్లాడలేదు. సో అనేక సందర్భాల లోపల ఓవైసీకి సంబంధించిన అంశాల్లో కానీ చాలా కటువుగా, చాలా కఠినంగా కూడా మాట్లాడాడు. అప్పుడు కూడా ఏ ఇబ్బంది కనిపించలేదు. సో ఇప్పుడు కొన్ని సందర్భాల లోపల మాట్లాడడం అనేది ఇబ్బంది కనిపించింది. నాకు బీజేపీలో అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంకన్నా నాకు ఒక రెస్పెక్టివ్ పర్సన్, మాకంటే సీనియర్, ఒక రెస్పెక్టివ్ పర్సన్. ఎంకన్నా నాకంటే వెంకటరెడ్డి చాలా ఇష్టం. నేను కూడా వెంకటరెడ్డి పర్సన్ చాలా ఇష్టం. ఇప్పుడు మేము ఇద్దరం లైవ్లో ఉన్నామని కాదు, కానీ మా ఇద్దరికి ఒకరికొకరి పట్ల చాలా ఇష్టం ఉంది. అలానే కిషన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు. సో మేమంతా వెరీ వెరీ క్లోజ్ సర్కిల్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఇట్లా జరిగింది అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఇది ఒక్క పార్టీలోనే కాదు, మీకు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కింది కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వాయిస్ ఎప్పుడైతే కటువుగా కఠినంగా మారుతుందో, లేకపోతే చాలా ఇబ్బందిగా పార్టీకి నాయకులకు కానీ నాయకత్వానికి కానీ ప్రశ్నలు సంధించినప్పుడు కానీ అది భరించలేని పరిస్థితి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలలో ఉంది, బీజేపీలో ఉంది. పెద్ద వింతేం కాదు. ఈరోజు అన్ని పార్టీలలో ఉంది, బీజేపీలో ఉంది. బీజేపీ దానికి మినహాయింపేం కాదు. సో ఈరోజు నేను అలానే చూస్తాను. ఎందుకంటే నాకు అలానే కనిపిస్తే నేను అలానే చూస్తాను దాన్ని. లేదా మరి రాజాసింగ్ను కనుక మీరు సస్పెండ్ చేస్తే తన ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి కదా. ఈరోజు ఉరిదీసే ముందు కూడా ఒక నేరస్తుని తన చివరి కోరిక ఏంటిదని అడిగేది సంప్రదాయము మన రాజ్యాంగంలో ఉంది, మన చట్టంలో ఉంది. ఇది అంటే 100 మంది నేరస్తులు వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇది ముఖ్యంగా అతను సస్పెండ్ చేయలేదు బీజేపీ, అతను ఇష్టపూర్వకంగా రాజీనామా చేశారు కనుక, పార్టీ లైన్ దాటాడని భావించారు కనుక దాని రాజీనామాను ఆమోదించారని చెప్తున్నారు. విజయ్, నేను ఒక్కటే 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్లు కానీ ఒక నిర్దోషి తప్పించుకోకూడదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగ సూత్రం, మన చట్టాల సూత్రం. కానీ ఈరోజు ఆయన రాజీనామా చేసే విధంగా ప్రొవికేట్ చేసేసి పొమ్మన లేక పొగబెట్టింది ఎవరు? ఆయన రాజీనామా చేసే ముందు ఆయన ఒక మాట చెప్పాడు, నేను రాజాసింగ్ను ఏమి వెనకేసుకొని రావటం లేదు. రాజాసింగ్ మాటల లోపల చాలాసార్లు రాజాసింగ్ తప్పులు మాట్లాడిన, రైట్ మాట్లాడిన. ఇప్పుడు నేను రాజాసింగ్ ఒక బలమైన, ఒక నోరున్న నాయకుడిలాగా మాట్లాడతలేను. సో వెలివేయబడ్డ నాయకుడి వైపు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఆయన పొమ్మన లేక పొగబెట్టింది ఎందుకు జరిగింది, తను ఏం అడిగిండు, జరిగింది ఈరోజు బీజేపీ ఆ చర్చ చేయాలి కదా. ఆ చర్చ చేయాలంటే నేను బహిరంగంగా వచ్చి ఈరోజు డిస్కషన్లో చెప్పట్లేదు. మీ దగ్గర మీ 4 గోర్ల మధ్యలో రాజాసింగ్ను పిలిచేసి ఇది పరిస్థితుల్లో ఇది మాట్లాడకూడదు, మాట్లాడవచ్చు అని ఏదో ఒకటి చెప్పాలి కదా. అది ఎందుకు జరగలేదు?
ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటన్నా మీరు అడిగినలా పోనీ మీకు ఒక ఎసెట్ రాజాసింగ్ అనే వ్యక్తి మీకు ఎసెట్ అలా ఎవరు నమ్మినా నమ్మకున్నా అదే భావాజాలంతో ఉన్న పార్టీలు ఏమీ లేవు. రేపు ఏ పార్టీలోకి పోవాలి? బీఆర్ఎస్ పోవాలా? బీఆర్ఎస్ పోతే ముస్లింస్ కు అగెనిస్ట్ గా మాట్లాడితే కేసీఆర్ ఒప్పుకుంటాడా? రేపు కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ లోపల ముస్లింస్లకు అదే విధంగా మాట్లాడితే కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? అంటే ఈ విధంగా ఈవెన్ రాజకీయ నాయకులు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మాట్లాడే ప్రతి మాట రేపు కండవ కప్పుకొని మట్టినంత మాత్రాన అదే విధంగా ఎప్పుడు ఉండకూడదు అనే దాన్ని ఇప్పుడు రాజాసింగ్ ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈరోజు శత్రుత్వం మిత్రుత్వం అనేది రాజకీయాలలో ఉండదు. శాశ్వత శత్రుత్వంగానే శాశ్వత మిత్రుత్వంగా రాజకీయాలలో ఉండదు. ఎప్పుడైనా శత్రువు కావచ్చు, ఎప్పుడైనా మిత్రుడు కావచ్చు. ఇది సర్వసాధారణం, ఇది అందరికీ తెలిసిన విషయమే, సర్వసాధారణమైన విషయం. మరి ఇప్పుడు రాజాసింగ్ పరిస్థితి అలా కాదు కదా. ఇప్పుడు ఈ భావాజాలంతోనే ఉన్నది ఆ పార్టీలు ఏమీ లేవు తెలంగాణ లోపల. మరి ఎక్కడికి పోవాలి? మహారాష్ట్రకి వెళ్ళాలా? రేపు శివసేన పార్టీకి పోవాలి. మరి ఆ పాసిబిలిటీ ఉందా? ఆ భావజాలం ఉన్న పార్టీలు మన దగ్గర లేవు కదా. అదే చర్చ నడుస్తుంది తాటికాల జయరాం గారు. ముఖ్యంగా ఆయన శివసేన వైపే వెళ్తారు, ఆ భావజాలంతోనే ఉంటారని ఆయన ప్రకటించారు కదా, హిందుత్వవాదిగానే ఉంటారని చెప్పడం కూడా జరిగింది. సార్ మనం